మీరు ఆగండి లాస్ట్ వెళ్ళాలి. డెవలప్మెంట్స్ ఏది కావాలి అప్పుడు మనసు అనుకోని దండం చెప్తాడు ఆ వీడియో చేయండి. లేదా అనేటువంటి ఒక సందేహం మనందరికి కలుగుతుంటుంది. ఉంటే మనకు సహకారం ఇస్తారా, నిజంగా మనకైనా సహాయం చేస్తారా భగవంతుడు, ఇట్లా మనకు అనిపిస్తుంటుంది ఒక్కసారి. అది వేదం చెప్పిన దాని ప్రకారంగా భగవంతుడు ఉన్నది మన కోసమే. మనము ప్రజలము లేకుంటే ఈ పశుపక్ష్యాదులు ఇవేవి లేకపోతే భగవంతుడు అవసరమే లేదు. మనం ఉన్నాం కాబట్టే భగవంతుడు. ఇప్పుడు దుర్గాదేవి రాక్షసులను సంహరిస్తుందని చెప్తాను. దుర్గాదేవి రాక్షసులని ఎందుకు సంహరించాలి? వాళ్ళు మనుషుల్ని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి వాళ్ళని సంహరిస్తారు. మనుషులు అనేవాళ్ళు లేకపోతే రాక్షసులు ఉంటేమీ లేకుంటేమీ దుర్గాదేవి రావాల్సిన అవసరం ఏముంది? రావణాసురుడు మొత్తం ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి రాముడి ఒక అవతారం. రావణాసురుడు అనేవాడే లేకపోతే, లేదా రావణాసురుడి వల్ల ఇట్లా బాగా విచ్చుకున్న తెల్లజామలు మీరు కొన్న పొలాల్లో ఉన్నాయి అనుకోండి, మీకేమనిపిస్తుంది? బాగుంటుంది అనిపిస్తుంది కదా, అలా ఉండే పువ్వు అనిపిస్తుంది కదా, అవునా కదా? ఈ తెల్లజామకి ఒక రహస్యం ఉంది. మీరు డబ్బులకి ఇబ్బంది పడుతున్నారనుకోండి, అది వ్యాపారం కాదు, ఉద్యోగం కాదు, లేదు ఇంట్లో డబ్బులు నిలబడకపోవడం కాదు, అప్పులు ఎక్కువ అవడం, ఏవైనా సరే ఈ చామంతులు దొరికే రోజున ఈ సీజన్లో మీరు 27 తెల్ల చామంతులు, ఎన్ని? 27 మీ ఇంట్లో మీ దేవుడికి అలంకరించండి. ప్రతిరోజు ఒక అగరబత్తి చూపించండి, అలంకరించండి. ఏదో నైవేద్యం పెట్టుకోండి, పండు పాలు. మీరేం పూజ చేయకపోయినా పర్లా, డబ్బులు వస్తే పడతారు. ఎందుకంటే చూడగానే మనకు అబ్బా భలే ఉంది పువ్వు అంటుంది, అంటే దీంట్లో లక్ష్మీదేవి ఉంటుంది అన్నమాట. లక్ష్మీదేవి ఫోటో కాదు, ఏ ఫోటో కానీ పెట్టండి. దుర్గాదేవి ఫోటో పెట్టచ్చు, రామయ్య పెట్టచ్చు, విష్ణుమూర్తి. మీ ఇంట్లో ఉన్న దేవుళ్ళకి అన్ని వరుసలు ఉంటాయి, ఫోటోలు ఒకదాని పక్కన 27 చామంతులు ఇస్తాను, అందరూ అలంకరించండి. మీరేం అడగండి, మళ్ళీ నాకు వ్యాపారం పెరగాలి ఇట్లా కోరికలేం కోరకండి, పిచ్చ పెద్ద కోరికలు. ఊరికే అట్లా పెట్టండి, ఆయన ఇస్తాడు. అమ్మవారి ఇది ఇక్కడ చెప్పే విషయం. నేను
ఎంత ఎత్తు దిండు పెట్టుకుంటారు? కొంచెం దిండు ఎక్కువ తగ్గించాను సార్. 70 40 పసుపు రేపు పసుపు ఇస్తాం, రేపు తీసుకెళ్ళండి. ఇవాళ రాలేదు. 36 స్పాండిలైటిస్ వస్తుంది మీకు. ఆ స్పాండిలైటిస్ ఇక్కడ ప్రక్రియ చేస్తాను, చేయించాలా? రోజు రావాలి. 70 36 2 సార్లు 10 ఆ తర్వాత 29 మీకోసం కాదా? మీ పేరు వీరాంజనేయ కుమారి. ఇంటి పేరు రత్న. నీలకంఠం అంటే ఇంటి పేరు నీలకంఠం. ఎంతమ్మా వయసు? భర్త పేరమ్మా? ఏం చేస్తుంటారు ఆయన? మీరేం చేస్తుంటారు? ఆయన ఏం చేస్తుంటారు? నిమిషం. ఎక్కడ ఉండేది మీరు? ఎస్ఎం ఎందుకు వస్తాం వచ్చే ఇక్కడికి? ఇంకా ఇంకా పిల్లలు ఎంతమంది అమ్మా? ఏం చేస్తుంటారండి? ఎక్కడ? పెళ్ళిళ్ళు చేసావా ముగ్గురికి? $70 01 70 70 57 రెండమ్మ 32 ఖర్జూరం ఉంది. ఒక నిమిషం ఆగిరండి. ఖర్జూరాలు ఉన్నాయి, ఇవ్వండి ఒకసారి ఇచ్చేయండి. వాలంటీర్లు అందరూ అంతే. అమ్మాయి ఎగ్జామ్ అని 25 మమ్మల్ని నాగదేవతాయ నమః నాగదేవతాయ నమః నాగదేవతాయ నమః నాగదేవతాయ నమః నాగదేవతాయ నమః నాగదేవతాయ నమః. ఇక్కడ కాదు, ఇక్కడ కాదు, నాగదేవతాయ నమః. మీద పెట్టాను కరెక్ట్ కట్ చేసుకుని తీసుకుంటాం. మీకు రండి. ఇంత పెద్ద అరిటాక్ అయితే వేస్ట్ అవుతుంది. మీద పెట్టాను అరిటాక్ తీసుకున్నాను.
దాని మీద అటువంటి పెట్టండి. అటువంటి పెట్టి మీరు శ్రీదేవి కాక కొట్రానా కొట్రానా కొట్రా ఎందుకంటే